ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. God disciplines us for our good in order that we may share in his holiness. Hebrews chapter 12 verse 10. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే మనల్ని ఆయన శిక్షిస్తున్నాడు. అది మనల్ని బాధ పెట్టాలని, మనము దుఃఖపడాలని కాదు, కానీ మనల్ని నిత్య జీవములో ప్రవేశపెట్టాలని, మన మేలు కొరకే సర్వోన్నతుడైన దేవుడు మనల్ని శిక్షిస్తుంటాడు, అనగా క్రమశిక్షణలో పెడుతుంటాడు. ఈ రోజున ఈ లోకంలో ఎవ్వరూ కూడా అన్ని విషయాల్లో కరెక్ట్గా జీవించడం లేదండి. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో కొన్నిసార్లు మనకి కూడా అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. ఇదే కరెక్ట్ ఏమో అని తప్పుడు మార్గంలో వెళ్తూ ధనం సంపాదించేవారు ఉంటారు. ఇలానే ఉంటేనే భార్య లేదా భర్త నా మాట వింటారు అని వారిపైన కఠినంగా ఉంటూ ప్రేమ లేకుండా జీవించేవారు ఉంటారు. అయితే దేవుడు మన జీవితాలను మార్చడానికి, మన బ్రతుకులను మార్చడానికి ఆయన మనకు తండ్రి వలె ఉంటూ ఎలా జీవించాలో, ఎలా ముందుకు సాగాలో నేర్పుతుంటాడు. వాక్య భాగం సెలవిస్తుంది, తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని. మన నాన్న మనల్ని ప్రేమిస్తాడు కనుక శిక్షిస్తుంటాడు. మనకు అడిగినవన్నీ కొనిపెట్టే నాన్న, మనపై ప్రేమ చూపే మన తండ్రి, మన స్కూల్ ఫీజులు కట్టి మనల్ని పోషించి మనల్ని బయటకు తీసుకొని వెళ్తూ అల్లారు ముద్దుగా చూసుకుంటున్నటువంటి మన తండ్రి ఒక్కసారిగా మనపై కోప్పడుతుంటాడు. ఇలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు వెళ్తున్నావని మనల్ని అవసరమైతే 2 దెబ్బలు కూడా వేస్తాడు. అలా అని మన నాన్నకు మనపై ప్రేమ లేనట్టా చెప్పండి? మనల్ని ఇష్టపడనట్లా ఆలోచించండి. తన తండ్రి చేత దెబ్బలు తినని కుమారులు ఈ లోకంలో ఎవరూ ఉండరు. అలా ఉన్నారంటే తన తండ్రి వారిని ప్రేమించడం లేదని అర్థం. ఎందుకంటే దేవుని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారునిని ప్రేమించువాడు వానిని శిక్షించును అని. అవునండి, నీ తండ్రి ఈరోజు నిన్ను బాధపరుస్తున్నాడు. నీకు ఇష్టం లేకపోయినా, చదవాలని అనిపించకపోయినా చదువుకోవాలని అంటున్నాడు అంటే అది నీవు స్థిరపడడం కోసమే, నీవు జ్ఞానం సంపాదించుకోవడం కోసమే. నీ తండ్రి నిన్ను చెడు స్నేహాలు పట్టొద్దు అంటున్నాడంటే నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని పాడు చేయాలని కాదు. నీవు తప్పుడు మార్గంలో నడిచి ఎక్కడ ప్రమాదంలో పడతావు అనే భయంతోనే. నీవంటే నీ తండ్రికి ఇష్టము కాబట్టే నిన్ను ఈరోజు సరిచేస్తున్నాడు. అదేవిధంగా దేవునికి కూడా నీవంటే ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టం. ఎక్కడ నీవు నిత్య నరకాగ్నిలో పడి యుగ యుగములు బాధింపబడతావో అని, ఎక్కడ నీ యొక్క నిత్య జీవితాన్ని కోల్పోయి అపవాది పన్నిన ఉచ్చులో చిక్కుతావో అని దేవుడు నిన్ను కరెక్ట్ చేస్తున్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని. కొందరు అంటుంటారు, మేము మంచివారం, మాలో ఏ తప్పు లేదు, మేము నీతిగా బ్రతుకుతున్నామని, మాకు ఎటువంటి శిక్ష అవసరం లేదని. అటువంటి వారికి ముందు దేవుని శిక్ష కావాలి. ఈరోజు నీవు ఒకవేళ కొన్ని రకాల కఠిన పరిస్థితుల గుండా వెళ్తున్నావేమో, అయితే దేవుడు నీకు దాని ద్వారా ఏదో నేర్పించబోతున్నాడు అని గ్రహించు, దానిని అంగీకరించు. లేదు నేనేం చెయ్యకపోయినా నాకెందుకు ఈ ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలని అనుకోకు. ఏదో ఉండబట్టే, ఇంకా ఏదో సరి చేసుకోవాలనే నిన్ను దేవుడు ఆ మార్గం గుండా నడిపిస్తున్నాడేమో, దానిని ఇప్పటికైనా సరిచేసుకో. కఠినమైన పరిస్థితులు నీ జీవితంలో వచ్చి ఉన్నాయంటే అది దేవుడు నిన్ను పడవేయడానికి కాదు, వాటి ద్వారా దేవుడు నిన్ను నిలవబెట్టడం కొరకే. వాక్యం సెలవిస్తుంది, మన శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి
మరీ ఎక్కువగా లోబడి బ్రతుకోవలను గదా. వారు కొన్ని దినములు మట్టుకే తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మన దేవుడు తన పరిశుద్ధతలో పాలు పొందాలని మేలు కొరకే శిక్షిస్తున్నాడు. అవునండి, మనము దేవునికి మరింతగా విధేయత చూపాలి. అలా చూపకపోతే ఆయనకేమీ నష్టం లేదు, కానీ మనకే నష్టం. మన ఆత్మనే నిత్య నరకాగ్నిలోనికి వెళ్తుంది. ఈ లోక సంబంధులైన తల్లిదండ్రులు మనల్ని శిక్షించి మనల్ని మంచి మార్గములో పెంచి ఈ లోక సంబంధమైన ఆస్తులు ఇస్తారేమో, కానీ మన తండ్రి అయిన దేవుడు తన పరిశుద్ధతలో పాలిస్తాడండి. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి దేవుని శిక్షను తృణీకరించకు. ఆయన వాక్యానికి అవిధేయతగా జీవించి తప్పిపోకు. ఆయన నిన్ను శిక్షిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం చేసుకో. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, మీ యొక్క పరిశుద్ధతలో పాలు పొందవలనని మా మేలు కొరకే మీరు తండ్రి మమ్మల్ని శిక్షిస్తున్నారని వాక్యము ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి. తండ్రి, మీ యొక్క పరిశుద్ధతలో మాకు పాలు ఇస్తున్నారని, ఎంత గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహిస్తున్నారని తండ్రి వాక్యము ద్వారా వివరించారు తండ్రి. అయా, మీరు మమ్మల్ని శిక్షిస్తే ఆ యొక్క శిక్షను మేము తృణీకరించకుండా మీ వాక్యానికి విధేయత చూపి అయా ఈ లోకంలో మేము తప్పిపోకుండా పరిశుద్ధతతోనూ నీతితోనూ తండ్రి మేము జీవించుటకు, మీ యొక్క నిత్య జీవంలోనికి మేము ప్రవేశించుటకు తండ్రి అయా మీరు మాతో మాట్లాడారు నా తండ్రి. అందును బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో ప్రభువా, అయా వారికి ఇష్టం వచ్చినట్లు తండ్రి ఈ లోకంలో జీవిస్తూ మరి తండ్రి కొన్ని కష్టాలను తెచ్చుకొని మీకు దూరమైన బిడ్డలు ఉన్నారు ప్రభా. వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా వారిని వారు సరిచేసుకొని ప్రభా మీ తట్టు తిరిగే హృదయాన్ని వారికి దయచేయండి. అయా వారికి అనారోగ్య సమస్యల నుండి వారికి విడుదల దయచేయండి. వారిని మీరు స్వస్థపరచండి. వారిని తండ్రి మీరు తాకండి. ఏ అనారోగ్యం అయితే వారిని బాధిస్తుందో ఆ అనారోగ్యమును తండ్రి యేసు నామములో గద్దించండి. అపవాది క్రియలను లయపరచండి నా ప్రభువా. ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఇరుకులో మొరపెట్టగా విశాలతను కలగజేసే దేవుడవు. వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నిటినీ కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు కుటుంబ సమస్యలతో ఉన్నారో, కుటుంబ కలహాలతో ఉన్నారో, భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్నారో, డైవర్స్ వరకు ప్రభువా మరి వారు వెళ్ళి అయా మీకు మొరపెడుతున్నటువంటి బిడ్డలను తండ్రి అయా మీరే వారిని కలపమని, అయా వారి యొక్క కుటుంబాన్ని తండ్రి కట్టమని వేడుకుంటున్నాము నా తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వృద్ధులను మీరు బలపరచండి. అయా జాబ్ లేని బిడ్డలకు జాబ్ను దయచేయండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి వారికి విడుదలను దయచేయండి నా ప్రభువా. అదేవిధంగా నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తండ్రి మంచి జాబును మీరు అనుగ్రహించండి. వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచమని వేడుకుంటున్నాం. ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను తండ్రి అయా మీ యొక్క తండ్రి కాపుదలతో సురక్షితంగా క్షేమముగా వారు చేరుకోవాల్సినటువంటి గమ్యస్థలానికి వారు చేరుకొనులాగున మీ యొక్క సహాయము దయచేయండి. అయా ఎందరైతే బిడ్డలు ప్రభు మరి ఈ రోజున విరిగిపోయిన నలిగిపోయిన హృదయముతో అయా తండ్రి గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభు వారిని ఆదరించండి, బలపరచండి, లేవనెత్తండి నా తండ్రి. అయా మరి తండ్రి ముఖ్యంగా ప్రభు అయా రక్షణ లేక, మారు మనసు లేక, లోకములో తండ్రి ఎవరి ఆదరణ లేక ఉంటున్న ప్రతి బిడ్డకు ప్రభు మీ యొక్క రక్షణ కార్యమును జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ఇంకా బాప్తిజం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించమని వేడుకుంటున్నాం. సంఘ కాపరులను దీవించండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి నా ప్రభువ. అనేకులు మీ సంఘములో చేర్చబట్టకు తండ్రి మీ శక్తితో వారిని నింపమని వేడుకుంటున్నాం దేవా. అయా సువార్థికులను దీవించండి అయా మరి తండ్రి. అదేవిధంగా మిషనరీస్ని దీవించండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్యను అంతటిని తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువ ఎందరైతే బిడ్డలు నా ప్రభు ఈ రోజున నా తండ్రి అయా ఇతర దేశాల్లో ఉంటున్నారో ప్రభు, ఒంటరిగా ఉంటున్నారో వారిని మీరు బలపరచండి అయ్యా. ఒంటరిని వారిని 1000 మంది చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు వాటి బలాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. మీరు వారికి తోడుగా ఉండండి, ధైర్యపరచండి, బలపరచండి.
స్థిరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. అధికారులకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము ప్రభువా. అయా ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి వారిని నడిపించమని, అయా మీ యొక్క తండ్రి కనికరము, మీ కృపగల హస్తము మా భారతదేశమునకు తోడుగా ఉంచమని తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ తండ్రి మీరే తండ్రి మీ పాద సన్నిధికి చేర్చుకోమని, సమాధానమును మాకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.